హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హదేనా ఫ్యామిలీ. ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీషోలో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను అనమాట, కిచెన్ కి అండ్ డెకర్ ఐటమ్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ ఇవేవి కూడా నేను ఒక్కసారి పర్చేస్ చేయలేదు, కొన్ని ఐటమ్స్ కింద పర్చేస్ చేసి ఒక వీడియోగా చేస్తున్నాను అనమాట. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వుడెన్ బాక్స్. సో నేను ప్యాకింగ్ అంతా కూడా ముందే ఓపెన్ చేసేసాను, ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. లెంతీ అయిపోతుంది ప్యాకింగ్ అంతా వీడియో ముందే ఓపెన్ చేస్తుంటే. సో ఈ బాక్స్ చూడండి, చాలా బాగుంది. అసలు 3 పార్టీషన్స్ తో వచ్చిందనమాట వుడెన్ బాక్స్. నేను దీన్ని దేనికి తీసుకున్నానంటే డైనింగ్ టేబుల్ మీద మనకి సోమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి. సో నేను ఎక్కువ సోంప్ యూజ్ చేస్తాను అనమాట, నార్మల్ అన్ఫ్లేవర్డ్ సోంప్ ఒకటి అండ్ ఫ్లేవర్డ్ సోంప్ అండ్ ఇంకా మనము వామ్ కూడా వాడతాం కాబట్టి. సో ఈ 3 వాటికి యూజ్ అవుతుంది అని అనిపించింది నాకు. అండ్ ఈ చిన్న స్పూన్ కూడా ఇచ్చారు, చాలా క్యూట్ గా ఉంది. ఇది కూడా వుడెన్ తోటే వచ్చింది అనమాట. మీరు చూడండి 3 పార్టీషన్స్ అండ్ లోపల కూడా మనకి కొంచెం ఎక్కువే కూడా పడుతుంది. సో మీరు చూడొచ్చు. అండ్ పైన మనకి గ్లాస్ ఇచ్చారనమాట. సో క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. అండ్ లాక్ సిస్టమ్ వచ్చేసి నాకు చాలా క్యూట్ గా అనిపించింది. ఇలా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. వచ్చేసి ఈ హ్యాంగింగ్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. లైక్ నేను మొత్తం గ్రీన్ ఆర్డర్ చేశాను, బట్ వీళ్ళు నాకు పింక్ సెండ్ చేశారు. బట్ ఇది కూడా క్యూట్ గా అనిపించింది, అందుకని చెప్పి నేను ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. సో ఇది కూడా బెడ్రూమ్ లో డెకర్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. హ్యాంగింగ్ కి బాగుంటుంది కదా మనకి లుక్. అది కూడా చూడొచ్చు, ఇంత పెద్దగా ఇచ్చారు, అసలు చాలా బాగుంది. మీకు కూడా ఇది యూస్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ డెకరేషన్ కి చాలా బాగుంటుంది, లివింగ్ రూమ్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా కూడా ఇది మనం ప్లేస్ చేసుకోవచ్చు. లుక్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ బౌల్స్, సర్వింగ్ బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్ గా ఉన్నాయి కదా. సో ఇది మెటీరియల్ వచ్చేసి సెరమిక్ అన్నమాట. సో హ్యాండిల్ విత్ కేర్ అంటా నేను, బట్ యా క్యూట్ గా ఉన్నాయి. అండ్ మన డైనింగ్ కి కానీ లేకపోతే కిచెన్ లో యూస్ చేయడానికి చాలా బాగుంటాయి, నాకైతే నచ్చాయి. మొత్తం టోటల్ 4 వచ్చాయి అనమాట. సో ప్రైస్ కూడా రీజనబుల్ అండి. నేను ప్రైస్ అవన్నీ కూడా నేను ఇస్తాను. నాకు ఇప్పుడైతే ప్రైజెస్ ఏంటనేది నాకు గుర్తులేదు, నేను ఒకసారి చెక్ చేసుకుని ప్రైజెస్ అన్ని కూడా ఇస్తాను. అండ్ ఇవన్నీ కూడా లో బడ్జెట్ అనమాట. అండ్ ఇది కూడా నాకు యూస్ఫుల్ అని అనిపించింది, చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్ గా ఉన్నాయి. ఈ ధూపం వేసుకునేది నాకు ఇది చూడగానే చాలా నచ్చింది అనమాట. నేను ఎక్కువ ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాను. సో నాకు ఇది చాలా డిఫరెంట్ గా ట్రెండీగా అనిపించింది. మనకి ఇలా స్క్రూ తీసేసుకోవచ్చు అండ్ ఇలా ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అండ్ నాకు బాగా యూస్ అవుతుంది మెయిన్ గా నాకు ఇది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నాను, మీరు నా వీడియోలో చూస్తే నాకు మీకు అనిపిస్తుంది. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ లుక్ వైజ్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రేస్ అన్నమాట. సో ఇది నేను కేక్ బేక్ చేయడం కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి అల్యూమినియం, బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా యూజ్ చేయలేదు, నా దగ్గర వేరేది ఉంటే నేను అందులో చేసినాను. సో ఇది కూడా యూజ్ చేయాలి, చాలా బాగుంది. అండ్ స్పేషియస్ గా కూడా ఉంది, పెద్దగా కూడా ఉంది. సో చూడండి ఇలా ఉంది. అండ్ దీంతో పాటు నేను ఇది టోటల్ 2 సెట్స్ అన్నమాట దాంతో పాటు. అండ్ కప్ కేక్స్ అవి చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. క్యూట్ బాక్స్ అన్నమాట, లైక్ మనం కాటన్ బాల్స్ కానీ ఇయర్ బడ్స్ అవి యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైస్ ర్యాక్. నేను ఏమంటే రీసెంట్ గా కిచెన్ ని అప్డేట్ చేయాలి అని అనుకున్నాను. 6 ఇయర్స్ అయిపోయింది, ఆ తర్వాత నేను ఏమీ మార్చలేదన్నమాట, అప్పటివే యూజ్ చేస్తున్నాను. స్టిల్ అవి బాగున్నాయి. సో దాన్ని నేను వేరే చోట పెట్టాలి అండ్ ఇది నేను స్పైస్ ర్యాక్ కింద యూజ్ చేయాలి అని అనుకుని తీసుకున్నాను. చూడండి 2 పార్టీషన్స్ తో వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో రస్ట్ అది కూడా ఏం పట్టదు, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అది కూడా పట్టినా మనకి ఏమి రస్ట్ అది కూడా రాదు. ఈ సింహాసనం దేవుడి దగ్గర తీసుకున్నాను, చాలా బాగుంది, క్వాలిటీ అది కూడా చాలా బాగుంది, ఆ ప్రైస్ కి తగ్గట్టుగా ఉంది.
సో ఇది వచ్చేసి నేను దేవుడి దగ్గర అమ్మవారిని కానీ లేకపోతే వినాయకుడిని ఇలా పెట్టి డెకరేట్ చేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది అండ్ తీసుకుని కూడా చాలా మంత్స్ అయిపోయింది. బట్ స్టిల్ నాకు కొత్తగా అనిపించింది అండ్ ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ జార్. ఇది నాకు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. పింట్రెస్ట్ స్టైల్లో అనిపించింది అనమాట. సో ఇందులో నేను ప్రెసెంట్ అయితే సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కిచెన్లో. సో ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది కూడా మీషోలోనే అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ సెరమిక్ పాట్ అనమాట. సో ఇందులో మనము పికిల్స్ అలాంటివి కూడా ఏవైనా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే సాల్ట్ కోసం యూస్ చేస్తున్నాను. ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ జార్స్ అండి. సో స్టోరేజ్ జార్స్ అనమాట అండ్ గ్లాస్ జార్స్ 8 కంటైనర్స్ అనమాట. సో చూడొచ్చు, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 2 వచ్చాయి అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇవి కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ 4-5 months అయి ఉంటుంది. బిస్కెట్స్ అలాంటివి స్టోర్ చేయడానికి ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, ఇదైతే యూజ్ చేయలేదు ఇంకా. ఇది కూడా చూడండి క్యూట్గా ఉంది అండ్ పైన వచ్చేసి మనకి బ్యాంబూ లిడ్ ఇచ్చారు, దానిపైన బటర్ఫ్లైతో డెకరేట్ చేశారనమాట. బాగుంది కదా. ఈ లైట్, సో ఇది నేను కిచెన్లో ఏంటంటే లైక్ మన కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ కింద లైట్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను నేను. సో చాలా బాగుంది, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది రీఛార్జబుల్ అనమాట అండి. సో మనము ఇది రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఇది కూడా ఇచ్చారు వైర్. సో మనము ఇక్కడ ఏంటంటే దీన్ని ఇలా పెట్టేసుకుని జస్ట్ చార్జ్ పెట్టేసుకోవడమే. మనకి అడాప్టర్స్ ఉంటాయి కదా, దేనికైనా ఇది ఫిట్ అవుతుంది. అండ్ ఇలా వచ్చినాయి లైట్స్. మనకి ఇందులో 2 కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకి డబల్ సైడ్ టేప్స్ ఇచ్చారు వాళ్ళే. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ మౌంట్ అండి, స్టోరేజ్ కోసం అని చెప్పి. స్టోరేజ్ అంటే ఏంటంటే నేను బ్రషెస్ అవి కూడా పెట్టుకోవడానికి నాది ఓల్డ్ అయిపోయింది, కొంచెం పాడైపోయింది అనమాట. సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది చాలా బాగా అనిపించింది. లైక్ మనము ఎక్కడ అంటే హోల్స్ కానీ అలాంటివి స్క్రూస్ అలాంటివి ఏమి వాల్స్కి ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది జస్ట్ మనకి ఒక ఎడ్సివ్ ఇస్తారనమాట, స్టిక్కర్. దానికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఆ స్టిక్కర్ మీద ఇది ఇలా పెట్టేస్తే ఇలా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇది కిచెన్లో కానీ ఎక్కడైనా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఆ స్టిక్కర్ లేదు అనుకుంటే కనుక మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మనం వాల్కి ఒక స్క్రూ కానీ మేక్ అలాంటిది వేసుకుని ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాట్ అన్నమాట. మ్యాట్ అంటే మనము ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ర్యాక్స్లో కూడా వేసుకోవచ్చు అండి. సో ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట నాకు. నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను. అండ్ ఇది మనం ఎక్కడంటే అక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇది స్టిక్కర్ ఏం కాదండి, జస్ట్ మనం సైజ్ చూసుకుని కట్ చేసుకోవాలి. అండ్ ఇది నాన్ స్లిప్పరీ కాబట్టి అంత మూవ్ అవ్వదు. సో స్టడీగా ఉంటుంది అన్నమాట. అండ్ క్వాలిటీ నాకు నచ్చింది, బాగుంది క్వాలిటీ. సో ఇది ఒకసారి చూపిస్తాను. సో ఎక్కడైనా సరే మనము ఏ క్యాబినెట్స్లో అయినా కూడా వేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వాజ్. ఇది కూడా బాగుంది, ప్లాస్టిక్, బట్ క్వాలిటీ వైజ్ చూస్తే బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్. ఇవి నేను రీసెంట్గా ఐకేలో పర్చేస్ చేశాను కదా. సో ఇవి దానికోసం కాదు, ఇలా పెట్టినా కూడా లుక్ చూడండి చాలా బాగుంది. బట్ ఇందులో ఏంటంటే నేను టులిప్స్ ఆర్డర్ చేశాను, టులిప్స్ పెడదామని చెప్పి. ఇది ఎప్పుడో తీసుకున్నాను, నా దగ్గర పాత వయసు పాడైపోయింది అనమాట. లైక్ అది సెరమిక్ది, కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో ఇది నేను కూడా సెరమిక్ అనుకునే తీసుకున్నాను, బట్ ఇది ప్లాస్టిక్ వచ్చింది. యా బట్ ఓకే, నాకు ఆ ప్రైస్కి నాకు బెటర్ అనిపించింది, అందుకని చెప్పి ఇంకా రిటర్న్ ఇవ్వకుండా ఉంచుకున్నాను. బట్ చూడండి దీనికి కూడా చాలా బాగుంది కదా. అసలు మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే కానీ ఇది ప్లాస్టిక్ అని తెలీదు. బట్ యా ఇట్స్ క్యూట్ ప్రోడక్ట్. ఇవి చూడండి బుజ్జి కృష్ణయ్య, చాలా బాగున్నారు కదా, చాలా బాగుంది. ఇవి ఏంటి అంటే మనము ఇక్కడ ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్. సో స్విచ్ బోర్డ్స్ పైన మనం వేసుకోవచ్చు అన్నమాట. సో ఒక్కొక్క స్విచ్ బోర్డ్ దగ్గర ఒక్కొక్కటి వేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఈ బుద్ధుడి బొమ్మ చాలా క్యూట్ గా ఉంది. యాక్చువల్లీ ఎక్వేరియం లోకి తీసుకున్నాను అనమాట. చూడండి
చాలా బాగుంది కదా, అసలు నాకు బాగా నచ్చింది. క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని చెప్పి. అక్వేరియంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్లేస్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. నేను చెప్పినట్టు డిస్క్రిప్షన్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను తప్పకుండా. సో ఇది చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అక్వేరియంలో పెట్టిన తర్వాత మీకు వీడియోలో ట్యాగ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే కనుక మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. విత్తనాలు తీసుకున్నాను, సీడ్స్ అన్నమాట. నాకు ఈ గడ్డి గులాబీలు అంటారు కదా, అవి చాలా ఇష్టము. సో పాట్స్లో చాలా బాగుంటాయి, అందుకని చెప్పి ఇవి పర్చేస్ చేశాను. అండ్ వాటితో పాటు పారిజాతం మొక్క కూడా, వాటికి కూడా సీడ్స్ ఇచ్చారనమాట. అవి కూడా నాకు ఎక్కడ దొరికినా నాకు కనిపించలేదు, బట్ మీషోలో నాకు ఈజీగానే దొరికేసాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇవి పర్చేస్ చేశాను. ఇవి ఒకసారి వేయాలి, ఇప్పుడు బాగా రెయిన్స్ పడుతున్నాయి కదా, ఈ టైంలో వేస్తే మనకి ఈ సీడ్స్ అనేవి మంచిగా గ్రో అవుతుంది. ఇది చూడండి ఇలా వచ్చిందన్నమాట. సో ఇక్కడంటే మనం ఇలా అలా అక్కడ పెట్టుకోవచ్చు. ఇది కొని చాలా రోజులైంది, నేను గార్డెన్ డెకరేషన్ కోసం అని తీసుకున్నాను. అండ్ దీనికి మనకి లైట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇది కూడా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఆ ప్రైస్కి బెటర్ అని చెప్తాను నేను. ఈ లైట్ కూడా ఇచ్చారనమాట. సో ఇది పెట్టేసరికి మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. ప్రెసెంట్ తీసేస్తున్నాను నేను, చూడొచ్చు. ఓకే, సో ఇలా ఈ లైట్ మనం మొత్తం సెట్ చేసుకున్నాం అనమాట. ఈ లైట్ పెట్టుకోవాలి. సో యా, ఇది డెకరేట్ చేసిన తర్వాత బాగుంటుంది. నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ వుడెన్ బోర్డ్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. సెట్ ఆఫ్ 4 వచ్చాయి, 2 ఏమో చిన్నవి అండ్ 2 వచ్చేసి పెద్దవి. సో కిచెన్లో నాకు ఇది డెకరేషన్కి బాగుంటుంది అనిపించింది. నేను ఆల్రెడీ డెకరేషన్ కొన్ని పెట్టానన్నమాట, అది ఒకటి అందులో పాడైపోయింది. దాన్ని రీప్లేస్ చేయడం కోసం నేను ఇది పర్చేస్ చేశాను. సో ఇవి నేను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇది కూడా వర్త్ అనిపించింది నాకు ప్రైస్కి. వచ్చేసి క్యూట్ జార్స్ అండి, ఈ గ్లాస్ జార్స్ అనమాట. సో మంచిగా వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు, 8 సో క్యూట్గా ఉన్నాయి చూడండి. 8 అన్నమాట. సో సెట్ ఆఫ్ 3 వచ్చాయి మనకి ఇందులో. చూడొచ్చు 3 వచ్చాయి. అండ్ ఇవి మనము డ్రై ఫ్రూట్స్కి కానీ వేటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీగా ఉన్నాయి. అండ్ వాళ్ళు పంపించినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్యాకింగ్ అది కూడా చాలా నీట్గా పంపించారు. అండ్ ఇది కూడా నాకు వర్త్ అనిపించింది. అండ్ ఇవి కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ 4 to 5 months అయిపోయింది. క్యూట్ హ్యాంగింగ్ పిట్టలు అన్నమాట. సో ఇలా ఇవి వుడెన్తో వచ్చాయి, వుడెన్ బోర్డ్స్. ఇవి కూడా అంతే, నేను గార్డెన్ డెకరేషన్ కోసం అని చెప్తే తీసుకున్నాను. టోటల్ ఇవి మొత్తం 6 వచ్చాయి అనుకుంటా. యా 6 వచ్చాయి. బట్ క్వాలిటీ చాలా బాగున్నాయి, అన్ని డిఫరెంట్ కలర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండి. అండ్ పైన కవర్ కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ అది తీసుకుని చాలా ఇయర్స్ అయిపోయింది, లైక్ 7 years అలా అయిపోయింది అనమాట. మొత్తం పాడైపోయింది. అండ్ సో అందుకని చెప్పేసి దాన్ని నేను రీప్లేస్ చేశాను అనమాట. దీంతో రీప్లేస్ చేద్దామని చెప్పి తీసుకున్నా. సో ఇదంతా ఇలా నెట్టెడ్ క్లాత్తో వచ్చింది, చాలా బాగుంది. క్లాత్ అది కూడా చాలా బాగుంది. సారీ ఇలా వేసుకున్నాను నేను. వైట్ కదా, ప్యూర్ వైట్. అండ్ క్యూట్గా ఉంది. సో దీంతో పాటు నాకు ఈ కవర్స్ మ్యాట్స్ కూడా ఇచ్చారు. ఇవి చూడొచ్చు, ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు. సో ఫ్రిడ్జ్ మ్యాట్స్ అన్నమాట. టోటల్ 5 వచ్చాయి. సో మనం వేసుకుంటే ఇవి నీట్గా ఉంటాయి అన్నమాట. 5 కాదు, టోటల్ 6 వచ్చాయి. సో ఇదంతా కాంబో. ఇది కూడా కాంబో అయినా సరే నాకు మంచి ప్రైస్కి వచ్చిందండి. వచ్చేసి టేబుల్ రన్నర్, డైనింగ్ టేబుల్ రన్నర్ అన్నమాట. నాది ఆల్రెడీ నేను యూజ్ చేస్తుంది కొంచెం పాడైంది, రెగ్యులర్గా యూజ్ చేసేస్తున్నాను దాన్ని.
సో అది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏవైనా ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది చాలా పెద్దగా ఉంది, హ్యూజ్ ఉంది. సో మనకి 4 సీటర్ డైనింగ్ టేబుల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ 6 సీటర్ కూడా ఫిట్ అవుతుంది, బట్ కిందకి అంత రాదు, ప్లేస్ ఉండదు. బట్ యా, ఇది క్వాలిటీ చాలా బాగుంది. దీన్ని కూడా నేను ఇలా వేసుకొని చూపిస్తున్నాను మీకు, అంటే తెలియడానికి అన్నమాట. సో క్వాలిటీ చాలా బాగుంది, ప్యూర్ కాటన్ వచ్చింది. అండ్ ఇది కూడా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు. సో పర్చేస్ చేశాను ఇది కూడా. అండ్ ఇది కూడా తీసుకుని 2 months 1.5 month అయినట్టుంది, బట్ ఇంకా యూజ్ చేయలేదు. సో ఏమైనా ఫెస్టివల్స్ ఆ టైంకి వస్తే వేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ఇలా చూపిస్తే మీకు తెలీదు, ఇది ఇలా వచ్చిందన్నమాట. అండ్ నా దగ్గర టెడ్డీ బేర్స్ అవన్నీ చాలా ఉన్నాయి, మా బాబువి అవి. సో ఒక రూమ్లో డెకరేట్ చేద్దామని చెప్పి నేను ఒక దగ్గర చూసాను. సో అంటే వేరే ఏవో సర్చ్ చేసినప్పుడు మీషోలోనే నాకు ఇది కనిపించింది అనమాట. చాలా క్యూట్గా ఉంది, ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు కదా, చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి. సో అని చెప్పి నాకు ఇది తీసుకున్నాను. ఇది నేను ఎక్కడ ప్లేస్ చేశాను, అవుట్పుట్ ఎలా వచ్చిందని మీరు వీడియోలో చూసి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. ఇది చాలా బాగుంది. అండ్ సేమ్ ఇదే రీసెంట్గా మా డాడీ ఇది చేశారనమాట. ఇలా ఎలా వీటిని ఇలా డెకరేట్ చేశారో, ఈ రోప్ ఉంటుంది కదా, రోప్ దొరుకుతుందంట మనకి. సో మీటర్స్ లెక్క ఆ రోప్ తెచ్చుకుని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఇలా తయారు చేయొచ్చు అన్నమాట. సో నాకు హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం మా డాడీ ఒక 3 or 4 తయారు చేసి ఇచ్చారు. చాలా బాగుంది, అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో ఈ ప్రోడక్ట్ అయితే కూడా నాకు బెస్ట్ అని చెప్తాను. అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా చెప్పొచ్చు. ఇదండి నా మీషో హాల్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. సో ఐటమ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటి రిలేటెడ్ ఐటమ్ లింక్స్ అన్నీ కూడా. మీకు ఏవైనా నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి. హ్యాపీ షాపింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.